మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్ ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఏపీ హోంమంత్రి అనిత సవాల్ విసిరారు. అసెంబ్లీలో అన్ని అంశాలను చర్చించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీలో అధ్యక్ష అనే అవకాశం కూడా వైసీపీకి ఎమ్మెల్యేలకు జగన్ ఇవ్వట్లేదని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాలనలో ఒక డిఎస్సీ కూడా నిర్వహించని జగన్ ఇప్పుడు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల్లో ఆందోళన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిరోజు కూడా డిఎస్సిలో ఏదో అక్రమాలు జరిగిపోయి అని చెప్పి గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారి మీద ఏదో రకంగా నెపం పెట్టి లోకేష్ గారు రాజీనామా కోరుతున్నాము, సిబిఐ ఎంక్వైరీ చేయాలని పెద్ద మనుషులందరికీ కూడా నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి కూడా చేయలేని వ్యక్తులు మీరు. లాస్ట్ 5 సంవత్సరాల్లో 19కి బిఫోర్ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో మెగా డిఎస్సి అని పేరు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి లేదు, ఏమీ డిఎస్సి లేదని చెప్పి 5 సంవత్సరాలు కూడా ఒక్క టీచర్ పోస్టు కూడా తీయకుండా ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 150 రోజుల్లో మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టాం. 150 రోజుల్లో సుమారుగా 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి దక్కింది. నేనేమంటానంటే ఒక్క డిఎస్సి పోస్టు కూడా ఇవ్వని వాడికి అందులో అక్రమాలు ఎలా జరుగుతాయి, అక్రమాలు ఏం జరుగుతాయి ఏం తెలుస్తుంది? పోనీ మీరందరూ కూడా కోర్టులకు వెళ్ళారు కదా, మీ సొంత పార్టీ ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్తే కోర్టు ఏ రకంగా మొట్టికాయలు ముట్టారో మీకు చూసుకున్నారు కదా. అంటే ఆఖరికి ఒక బాధ్యతాయుతమైన గవర్నమెంట్లో మేము ఉన్నాం కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏవైతే ఆరోపణలు చేశారో ఆరోపణలన్నిటికీ కూడా ఒక్క కేస్ బై కేస్ చాలా క్లియర్గా అధికారులే బయటకు వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, దానికి విత్ ఎవిడెన్స్ చూపించారు. అయినప్పటికీ కూడా ఈరోజు బేస్లెస్ ఆరోపణలు చేసి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయడానికి తప్పించి అందులో ఇంకేమీ లేదు. ఒకటే మేము ఇప్పటికీ కోరుతున్నాం, ఓకే అసెంబ్లీకి రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని, అక్కడ చర్చించుకుందాం. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇదే విషయాలు తన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయో చూపించమనండి. ప్రతిరోజు కూడా డిఎస్సిలో ఏదో అక్రమం